అనునిత్యము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న భారత రాష్ట్ర సమితి నాయకులు ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు? ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపారు? ఏ రకంగా అవినీతిని పెంచి పోషించారు? కుటుంబానికే పరిమితమైన అధికారం, కుటుంబానికే పరిమితమైన అవినీతి, కుటుంబానికే పరిమితమైన అహంకారం వల్లనే కదా మీరు ఓడిపోయింది. ఇంకా మీకు జ్ఞానోదయం కావడం లేదు. రాజకీయ వలసల గురించి మాట్లాడే నైతికత మీకు లేదు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలను విలీనం చేసుకొని రాజకీయ వ్యవస్థను విలువలు లేకుండా చేసింది మీరు, భ్రష్టు పట్టించింది మీరు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు వలసల గురించి? ప్రజలు మీరు మాట్లాడుతుంటే అసహించుకుంటున్నారు. మీరు చేసినప్పుడేమో అది సంసారమైంది, వేరే వాళ్ళు చేస్తే అది వ్యభిచారమైంది. చివరికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ప్రాతినిధ్యం లేకుండా అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను విలీనం చేసుకొని ప్రతిపక్షాలు నోళ్లు మోగించిన మీరు ఇప్పుడు వినీతులైనట్టుగా తప్పు చేయని వారుగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. ఆ అవినీతి అంతా ఒక కుటుంబానికే పరిమితమైంది. ఎవరి దుకాణం వాళ్ళే. కుటుంబంలో 5-6 ఉంటే ఎవరి దుకాణం వాళ్ళే. శాఖలు పంచుకొని అవినీతి చేసింది. ఇంకా పెద్ద పెద్ద నీతులు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ ఆస్తులు కానీ, కేటీఆర్ ఆస్తులు కానీ, హరీష్ రావు గారి ఆస్తులు కానీ, కవిత ఆస్తులు కానీ, సంతోష్ కుమార్ ఆస్తులు కానీ 2014 ముందు ఎంతున్నాయి, 2024లో ఎంతున్నాయో ప్రజలకు చెప్పండి. మీ నాయకత్వం సరిగా ఉంటే, మీ పట్ల నమ్మకం ఉంటే ఎందుకు అందరూ మీ నుంచి దూరం అవుతారు? బీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్గా మార్చాలని నేను ప్రతిపాదన పెడితే అవహేళన చేశారు. ఇవాళ వాళ్ళే అనుకుంటున్నారు టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పార్టీగా మార్చడం వలన నష్టం జరిగింది అని. మరి ఆ రోజు కడియం శ్రీహరి చెప్తే తలకెక్కలేదా? వద్దు, ఇది మంచిది కాదు, తెలంగాణ పేరుబంధం తెగిపోతుంది, ఆ తెలంగాణ పదవే లేకుంటే నష్టం జరుగుతుందని చెప్పిన నేను సమావేశాలలో చెప్పినా. పట్టించుకో. అహంకారంతో విరవీగింది. అన్నీ మాకే తెలుసు అని వ్యవహరించి